ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మలు ఆత్మలు కలగాలంటే ఆత్మలు తర్వాత వస్తాయి కదా, ఉన్నప్పుడు రావు కదా అని డౌట్ వస్తుంది. శాసనమండలి సభ్యులు గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి చేగుంట గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీనివాస్ గారు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెట్లు అందుకోవడానికి చేసినటువంటి గౌరవ లబ్ధిదారులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఎమ్మెల్సీ సభ వచ్చినప్పుడల్లా రాజకీయాలు మాట్లాడుతూ మనందరం కలిసి ఉండాలి, బాగా పనిచేయాలి, గ్రామాలు బాగా అభివృద్ధి చెందాలని నాలుగు మంచి మాటలు చెప్పిపోతారు. వయసులో కూడా పెద్దవారు గారు సిద్దిపేటలో మేమంతా కలిసి పెరిగిన వాళ్ళు, మాకంటే సీనియర్ కాబట్టి వారి మాటల్ని గౌరవిస్తూ అన్న మేము ఎప్పుడు రాజకీయాలు చేస్తలేమన్నాం, ఓన్లీ అభివృద్ధి కోసమే అడుగుతా ఉన్నాం. మా ఎమ్మెల్సీ గారి ద్వారా మంత్రి గారు బాగా పనిచేస్తారని అందరూ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది కాబట్టి మేము వడియారం గారి నుంచి చేరుంట గెస్ట్ హౌస్ దాకా మకరాజపేటకును ఈ రైల్వే స్టేషన్ రోడ్డుకి డివైడర్ కావాలని మంత్రి గారు చాలా రోజుల క్రితం మీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు అంటే పెద్ద డివైడర్ ఇచ్చి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపించేందుకు మీకు కొంచెం ఫైల్ క్లియర్ చేయించాలని గౌరవ శాసన మండలి సభ్యులు ఈ సందర్భంగా కోరుతాను. రెండో మాట మంచి మాట, కళ్యాణ లక్ష్మికి ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది. పేద ప్రజలకి పెళ్లిల సందర్భంలో జరుగుతున్న కష్టాలకి ప్రభుత్వం ఉపయోగపడుతుంది. అయితే ఈ సందర్భంగా ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్ గారు బయటట్టున్నారు. ఇందాక నేను వస్తా ఉంటే పులిమామి నుంచి ఇబ్రాహింపూర్ నుంచి అన్న లారీలు వస్తలేవు, జోగుతలేరు, ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే పిఎస్సిఎస్ చైర్మన్ గారు కొంచెం ఎమ్మెల్సీ గారు అది చెప్పి పేపర్లలో కూడా లేదా తేమ ఎక్కువ తీసుకుంటారు, 10 కిలోలు తీసుకుంటారు, ఇబ్బంది పెడతా ఉన్నారని, కొంచెం వర్షాల నల్లగా అయితే రైతులకు కష్టమవుతుంది అనేటువంటి విషయాలు కూడా మా దృష్టికి రైతులు తీసుకొస్తా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి, ముఖ్యమైనటువంటి మంత్రుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయి కొంచెం వడ్డల్లో 10 కిలోలు కాంటలు లేకుండా చూడరు. ఒకటి. రెండు, నల్లగైనటువంటి వడ్లను కూడా వెంటనే కొనుగోలు చేయమని ఆదేశాలు ఇప్పించింది. 3, లారీలు రావట్లేదు, రైస్ మిల్లర్స్ నష్టం జరుగుతామని ఇబ్బందులు వస్తూ ఉంటారు. ఈ 4 అంశాలని దయచేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి రైతులని ఆదుకొని మార్కెట్లలో మీరు ఇప్పుడు ఈ నుంచి సిద్దిపేట దిక్కుపోతుంది, ఈ చేపల ఫ్రిడ్జ్కి వెళ్ళి వెంక పక్కకి వెళ్ళి పోతుంది, ఈడికి వెళ్ళి భూపల్లి దాకా 7 మీకు డాంబర్ రోడ్ ఖాళీ ఉంటే మీరు నాకు చెప్తుంది. రోడ్ ఎంబడి మొత్తం హాఫ్ ఆఫ్ ద రోడ్ గీత తీసుకున్నట్టు మంచిగా మొత్తం వడ్లే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలలో రైతులకు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. తూకం విషయంలో రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాతావరణం ఎందుకో మరి చెడిపోయింది, ఎండాకాలం లాగలేదు, పొద్దున్న ఎండ కొడుతుంది, సాయంత్రం కాగానే వాన కొడుతుంది. ఈ అకాల వర్షాల వల్ల రైతులకి తీరని నష్టం జరుగుతాం. కాబట్టి దయచేసి వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయమనండి. తీసుకొచ్చినటువంటి వడ్డల్లో తేమ లేదని ప్రభుత్వం 17%, 18% ఉన్న కొనుగోలు చెప్తుంది. కానీ ఆ పిఎస్సిఎస్లలో ఐకేపీ సెంటర్ల దగ్గర పోతే 14గా ఉండాలని కొంత రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే మీరు సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ, రాజకీయం మాట్లాడొద్దన్నారు కాబట్టి రాజకీయం వద్దన్నా మా చేగుంట అభివృద్ధి కోసం అర్జెంటుగా మళ్ళీ మీటింగ్కి మా ఎమ్మెల్సీ గారు వచ్చేసరికి వడియారం నుంచి చేగుంట గెస్ట్ హౌస్ దాకా డబుల్ రోడ్డు విత్ డివైడర్ మంజూరు చేసుకొని ఒక ఆయుధం పట్టుకొని వస్తే అందరూ కూడా ఈ మండలం తరఫున శాలలో సన్మానం ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు పెద్ద మనసు చేసుకొని నేను చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం తొందరగా తీసుకెళ్లి రైతులని ఆదుకోవాలని, తూకంలో నష్టం జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. వడియాలకు సంబంధించినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గారికి అందరూ గ్రామ సభ ఉంది వెళ్ళాలని కోరుతా ఉన్నారు. కాబట్టి ముందు వడియారం లబ్ధిదారులందరూ కూడా చెక్ కోసం వచ్చినటువంటి వడియారం సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.